Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is doing the impossible. Doing the impossible. అసాధ్యమైన వాటిని చేయుట. The text is from Gospel according to St. John chapter 15 verse 5. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరిని నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. Christian life really is not hard to live. It is impossible. క్రైస్తవ జీవితము జీవించుట, క్రీస్తు వలె జీవించుట, క్రీస్తు వలె నడుచుకోవటం అనేది ఇది అసాధ్యమైన విషయం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ లైక్ క్రైస్ట్ ఆన్ దిస్ ప్లానెట్. ఇట్స్ టర్బులెంట్ వరల్డ్. భయంకరమైన ఈ లోకంలో ప్రభు వలె జీవించాలంటే అసాధ్యమైన విషయం అని క్రైస్తవులు అనేకులు భావిస్తారు. ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ హిస్టరీ has actually lived it perfectly. That is Jesus Christ. ఒక పరిపూర్ణమైన జీవితం ప్రపంచంలో ఎవరైనా జీవించారంటే ఒకే వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే పర్ఫెక్ట్లీ లివ్డ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఫుల్నెస్. పరిపూర్ణ జీవితం ఈ లోక ప్రభువు జీవించాడు. కాబట్టి మీరును జీవించగలరు. నేను చేశాను కాబట్టి మీరును చేయగలరు. మనము కూడా చేయగలం. ఎప్పుడనగా when you abide in Christ, క్రీస్తులో నిలిచినప్పుడు, ఆయన నిలిచినప్పుడు you can live life in its fullness. మా జీవిత స్థితిగతులు అనుకూలంగా లేకపోవచ్చు, ఇవి హోప్లెస్. కానీ మనము అసాధ్యమైన అసాధ్యమైన రీతిలో మనం జీవించగలము. ఎందుకనగా యేసు ప్రభు ఆయన వెళుతూ, తండ్రితకు వెళుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చాడు. He sent the Holy Spirit to help us to live in a supernatural way. ఒక అసాధారణ రీతిలో జీవించడానికి, అసాధ్యమైన చేయడానికి, సహాయం చేయడానికి తండ్రి చేసిన వాగ్దానాన్ని యేసయ్య మనకు పంపాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15-17 వచనాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-4 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూసుకోగలము, గమనించగలము. Just as the Spirit gives us a new life in Christ, so also He enables us to live the Christian life as we walk in close fellowship with Jesus Christ. ప్రభుతో మనం సన్నిహితమైన సంబంధ బాంధవులతో జీవిస్తున్నప్పుడు the Spirit gives us new life in Christ. క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని పరిశుద్ధాత్మ ప్రసాదిస్తాడు. And the Spirit helps us, enables us to live the Christian life in a supernatural way. ఒక అసాధారణ జీవితం రీతిలో క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. యు కెనాట్ లివ్ యువర్ సెల్ఫ్ ఇన్ సూపర్ న్యాచురల్ వే. అసాధ్యమైన విషయం. నాకు వేరుగా ఉండి, వితౌట్ మీ, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యు కెన్ డూ నథింగ్. యు కెనాట్ లివ్ ఇన్ సూపర్ న్యాచురల్ వే. అసాధారణమైన జీవితంలో నువ్వు జీవించలేవు. క్రైస్తవ నిజముగా ఒక అసాధారణమైన జీవితంతో జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. సూపర్ న్యాచురల్ వే. ఆయన మాటలు కానివ్వండి, ఆయన చేతలు కాని, బోధలు కానివ్వండి, అవన్నీ కూడా ఎంతో అసాధారణంగా ఉన్నవి. ప్రవక్త రీతిగా చెప్పారు. బట్ ఐ సే అంటు యు, నేను మీతో చెబుతున్నది ఏమనగా సూపర్ న్యాచురల్ థింగ్స్, సూపర్ న్యాచురల్ టీచింగ్స్, సూపర్ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్. ప్రభు యొక్క జీవితం ఎంతో మహోన్నత ఉత్కృష్టమైనది. ఎందుకగా ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకు, నలుగురు వారిని విడిపించుటకు,
చెరలో వారికి విముక్తి కలిగించడం ఆయనను అభిషేకించి పంపాడు. కాబట్టి అపోస్తలులు కూడా అసాధారణ కార్యాలు జరిగించారు. God, the Spirit of God enabled them to do these supernatural things. ఈనాడు మనం చేయలేకపోతున్నాం. ఎందుకనగా ఆయనకి వేరే ఉన్నాం. ఆయనతో అడ్డం కట్టబడి ఉండలేదు. ఆయన నీ యందు, మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకొని అసాధారణ కార్యాలు మనం చేయగలం. అలాంటి అసాధారణ కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ కూడా శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మీకు వేరుగా ఉండి మేమీ చేయలేము నాయన. మీతో అంటుకట్టబడి ఉన్నప్పుడు, మీ ఇందు నిలిచి ఉన్నప్పుడు, మా ఇందు నిలిచి ఉన్నప్పుడు ఆత్మదేవుడు ప్రభువా అసాధారణ కార్యాలు జరిగించగలరు. కాబట్టి మేము కూడా ఒక అసాధారణమైన రీతిలో మా జీవితాన్ని జీవించగలం సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోకం చూస్తే వీరు ఎవరు పూషి అని ఆనాడు ఏ రీతిగా వాక్యం రాబడి ఉన్నదో ప్రభువా, సంఘం చూసి నివరపోయే రీతిగా, క్రైస్తవ విశ్వాసం చూసి ఈ లోకము నివరపడే రీతిగా ఎవరు వీరు అని ఆశ్చర్యచకితులయ్యే రీతిగా మా జీవితాలు మీ ఆత్మను నడిపించబడానికి కృప ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అన్న దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.